దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఎంత అద్భుతం అండి! ఇద్దరు ముగ్గురు దేవుని నామమున ఎక్కడ కూడియుందురో, దేవుని బిడ్డలారా, కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో, కుటుంబ సమేతముగా మీ పిల్లలతో మీరు కూడి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు మీ మధ్యన ఉంటాడట. అంతేకాదు, ఇరువురు సహోదరులు లేక ఇరువురు సహోదరులు కూడా కలిసినప్పుడు లోకానుసారమైనటువంటి మాటలు ఎన్నో మాట్లాడుకొని ఉంటారు. అలా కాకుండా దేవునికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకొని వారి ఇరువురు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్య కూడా దేవుడు ఉంటాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుచుండగా దేవుడు చెవియొగ్గి వారి మాటల్ని వింటూ ఉన్నాడు. వారి మాటలను విన్న దేవుడు ఇరువురు సహోదరులు సహోదరులు ఏకమై ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకించడా, వారి మధ్యన ఉండడా? ఖచ్చితంగా వారి మధ్యన ఉంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాటను మనం విన్నప్పుడు ఇద్దరు ముగ్గురు కూడేటటువంటి అనుభవంలోనికి వస్తాము. అప్పుడు దేవుడు మన మధ్యన ఉంటాడు. ఆత్మానుసారంగా మనము జీవిస్తాము. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయడము మనము ఇష్టపడతాము. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనములో, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే దేవుని యొక్క మందిరమును మీ మధ్య ఉంచేదను అంటున్నాడు. దేవుడే మీ మధ్య ఉంటాడు. దేవుని మందిరం అంటే అప్పుడు మీ యందు నా మనసు అసహ్యపడదు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట! అంతేకాదు, లేవి కాండం 26వ అధ్యాయము 12వ వచనములో, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే నా మందిరమును మీ మధ్య ఉంచెదను అంటున్నాడు. మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! లేవి కాండం 26వ అధ్యాయము 9వ వచనములో, ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! దేవుని బిడ్డలారా, మీ మధ్య నడిచే దేవుడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడి ఆయన నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యనున్న దేవుడు ఇన్ని అద్భుతములు చేస్తూ ఉన్నాడు. ఇన్ని ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. అలాగునే మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు అంటూ ఉన్నాడు. అలాగునే మీ శత్రువులు ఖడ్గము చేత కూలుదురు అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చక్కగా మీతో మాట్లాడుతున్నాడంటే, ఖచ్చితంగా ఆయన మీ మధ్యన నడవాలి. మీ మధ్యన నడవాలి అంటే కుటుంబ సమేతంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సహోదరులు వచ్చారా, ఎవరైనా సరే లోక మాటలు మానివేసి దేవుని సన్నిధానంలో మీరిరువురు కలిసి ప్రార్థించినట్లయితే దేవుడు మీ మధ్య నడుస్తూ ఉన్నాడు. మీ మధ్య నడిచిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. మీ ఎదుట ఉన్న శత్రువులు కూలెదరు. మీ ఎదుట ఉన్నటువంటి శత్రువులు అక్కడ నాశనం అయిపోతారు అని చెప్పేసి ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అలాగున మీరు ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. లేవి కాండం 26వ అధ్యాయము 10వ వచనంలో, మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. ఎంత అద్భుతం అండి! అంత సమృద్ధిని దేవుడు మీకు మీ కుటుంబానికి కలగజేయును గాక. ఆమేన్.